హాయ్ అండి, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నార్మల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది మీకు ఈజీ మెథడ్లో చాలా ఈజీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అయితే మనము ప్రిన్సెస్ కట్ అంటే మనకి ఎక్కువగా బ్యాక్ హుక్స్ అనేది పెట్టుకుంటారు. ఈరోజైతే మనము స్టెప్ 1లో బ్యాక్ హుక్స్తో మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది చూపిస్తానండి. ఎక్కువ అయితే మనకు ఇప్పుడైతే ఫ్రంట్ హుక్సే పెట్టుకుంటున్నారండి, కానీ మీకు మాత్రం ప్రిన్సెస్ కట్ మీద ఐడియా ఉండాలి కదా. ఫస్ట్ అయితే మనము బ్యాక్ హుక్స్ ప్రిన్సెస్ కట్ అనేది ప్రాక్టీస్ చేద్దాము. ఇప్పుడు ఇలా మనకు పట్టీ అనేది కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ప్రిన్సెస్ కట్కి బ్యాక్ ఫ్రంట్కు చేయి పంపకం చేసుకోవాలి. మనము నడుము పట్టి ఫ్రంట్ పట్టి ఇలా వేసుకోవాలి. అందుకే మనకు ఈ క్లాత్ని ఒక 1 ఇంచ్తో నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టుకున్నాం కదా. మనకు బ్యాక్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా మనము డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకు బ్యాక్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కాబట్టి ఈ పార్ట్ అనేది మనం ఎక్కువ తీసుకున్నాము. ఈ కొంచెం పార్ట్ మనకు ఇలా లైన్ మార్కింగ్ చేసుకుంటే ఏదైనా హెచ్చు తగ్గులున్నా మనకు అందులో కలిసిపోతుంది. కిందికి 1/2 ఇంచ్ మనము ఖర్చు కోసము మార్కింగ్ చేసుకుందాం. ఇలా కిందికి ఖర్చుకు మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఖర్చుతో కలిపి మొత్తం బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. ఈ 13.5 ఇంచులకి మనము కింద 1/2 ఇంచు, మీదికి 1/2 ఇంచు కలిపి 13.5 ఇంచులు నేనైతే మార్కింగ్ చేశాను. మనకు ఈ ప్రిన్సెస్ కట్ అనేది కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఈ 34 సైజ్కి అయితే ఇప్పుడు మనం ఫస్ట్ నడుము లూజ్ అనేది డ్రా చేసుకుందాము. ఈ 34 సైజులో 4 భాగం 8.5 కదా. ఈ మనం మొత్తం టోటల్ లూజ్ వచ్చేసి 34. ఈ 34లో 4 భాగం 8.5. ఈ 8.5 ఇంచులు మనము ఇక్కడ నడుము లూజ్ అనేది తీసుకోవాలి. ఇలా 8.5కు పెట్టుకున్నాం. ఖర్చు కోసం 1.5 కలిపి మనము 8.5కు 1.5 కలిపి మొత్తం 10.5 ఇంచులు 10 ఇంచులు మనం ఖర్చు కోసం పెట్టుకున్నాము. ఇది ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం తీసుకుంది 1/2 ఇంచు, మొత్తం కలిపి 10.5 ఇంచుల వరకు వచ్చింది కదా. ఇప్పుడు పొడవు వచ్చేసి 13 ఇంచులండి, ఎందుకంటే మనం కిందికి ఖర్చుకు తీసుకున్నాం. ఇప్పుడు టోటల్గా 13.5, కింది ఖర్చుతో కలిపితే 13.5, ఖర్చు లేకుండా 13 ఇంచులు తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ గల్ల మాత్రం మనము కరెక్ట్గా మనకు మెజర్మెంట్ రావాల్సింది ప్రిన్సెస్ కట్కి నెక్ ఎంత తీసుకోవాలనేది. ఇప్పుడు ఇక్కడ 3.5 తీసుకుంటే మనకు గల్ల ఎక్కువ ఉంటుంది, ప్రిన్సెస్ కట్కి షోల్డర్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను షోల్డర్ లెంత్ అనేది 2.5 తీసుకున్నాను. మనకి ప్రిన్సెస్ కట్కి షోల్డర్ అనేది 2.5 తీసుకుంటేనే లుక్ బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం కలిపి మనకు 6 ఇంచులు అయింది కదా. ఈ 6 ఇంచులు అనేది మనము చంక డౌన్కి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకుందాము. మెయిన్గా మనకు గల్ల ఎంత తీసుకోవాలి, గల్ల వెడల్పుని బట్టి మనము కరెక్ట్గా కొలతతో ప్రకారం తీసుకోవాలండి, పర్సనాలిటీని బట్టి. ఇప్పుడు ఈ సైజుకు మాత్రం నేను చెప్పినట్టుగా మీరు కుట్టుకోండి, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా కొంచెం ఒక పాయింట్ మందం ఇలా మనం లోపలికి తీసుకోవాలి. చంక దగ్గర ఇలా తీసుకొని దీనికి క్రాస్లా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రాస్లా మనము నడుము లూజ్కి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు మనము చంక రౌండ్ తిప్పుకోవడానికి 1 ఇంచ్ తీసుకోవాలండి. ప్రిన్సెస్ కట్కి 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. మనము నార్మల్ బ్లౌజ్లకి అయితే 1.5 అట్లా తీసుకుంటాం కదా. ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి 1 ఇంచ్తో మనం ఇలా రౌండ్ అనేది తీసుకుందాము. అంతే అండి. ఇప్పుడు బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కు ఇలా మార్కింగ్ చేసుకొని ఒక డబ్బలా డ్రా చేసుకోవాలి. మనము డోరీ ఇప్పుడు నేనైతే పాట్ షేప్ అనేది పెడుతున్నాను. మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి నేనైతే ఇలా ఈజీ నెక్తో ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీకు ఈజీ నెక్తో ఈజీ కటింగ్తో నేను మీకైతే పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు ఖర్చుతో కలిపి మనకు బ్యాక్ కప్పు అనేది 3.5 ఇంచులండి.
మొత్తం ఖర్చుతో కలిపి 3.5 ఇంచులు, మనకి 3 ఇంచులు, పావుదక్క 3 ఇంచుల కప్పు, మనకి కిందికి పైనకు ఖర్చుతో కలిపి 3.5 తీసుకున్నాం. ఇప్పుడు గల్ల డౌన్ వచ్చేసి మనము 4 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మనము డీప్గా తీస్తున్నాం కాబట్టి 4 ఇంచెస్, మీరు 3.5 అయినా పెట్టుకోవచ్చు. మీకు డీప్ వద్దు అనుకుంటే నేనైతే 4 ఇంచెస్ పెట్టాను. పైన మనం నెక్ దగ్గర 3.5 పెట్టాం కదా, ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకున్నాము. ఇలా క్రాస్లా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మనకు నచ్చిన షేప్ అనేది తీసుకోవాలండి. మీకు ప్రాక్టీస్ అయ్యే వరకు కొంచెం కొంచెంగా మెల్లగా డ్రా చేసుకుంటే ఇలా అదే వచ్చేస్తుందండి. నేనైతే డ్రాప్ షేప్ అనేది తీసాను. మనకు పార్ట్ షేప్ కూడా పెట్టుకోవచ్చు, అంటే కుండగల్ల అండి. ఇదైతే డ్రాప్ షేప్లా, ఇలా నేను డ్రాప్ షేప్లో డ్రా చేశాను. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఏదైనా డిజైన్ కావాలంటే ఇలా దీనిపైన డిజైన్ వేసుకోవడం అండి. నేను మీకు మోడల్కి చూపించాను. ఇలా దీనిపైన డిజైన్ వేసుకొని కట్ చేసుకోవడమే. పేపర్ క్యాన్వాస్ అయితే వాడాల్సి ఉంటుందండి మనం అలా ఏవైనా డిజైన్ తీసుకున్నట్టయితే. ఇలా ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు తీసుకున్న తర్వాత 1/2 ఇంచ్ పైకి ఇలా పెట్టుకొని ఇలా క్రాస్లా తీసుకుంటే నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి మనం వెనకాల పట్టీ పెట్టుకుంటాం కదా, ఆ పట్టీ కోసం 4 ఇంచులు డ్రా చేసుకొని ఇలా మీకు ఐడియా కోసం నేను ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా పావించి ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, అంతే అండి. ఇప్పుడు 4 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనమైతే బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీకైతే ఈజీ పద్ధతిలో అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశానని నేనైతే అనుకుంటున్నానండి. మీరు సేమ్ నేను చెప్పిన కొలతతో మీరైతే కట్ చేసుకోండి. 34 సైజు, 36, 38 సైజు వరకు అయితే ఈ సైజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే మనకు కొంచెం భయపడుతుంటాం, కానీ మనకైతే దీనంత బ్లౌజ్ ఈజీగా ఏది ఉండదండి. ఇప్పుడు మనమైతే ఇలా నెక్ పార్ట్ అనేది మనకు డీప్ని బట్టి మనము ఈ రౌండ్ అనేది తీసుకోవచ్చండి. మనకు తక్కువ కావాలి అనుకుంటే మనం లోపలికైనా తీసుకోవచ్చు. మార్కింగ్ లోపలికి పెట్టేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇలా కటింగ్ అనేది చేసేసుకున్నాం కదా. ఇక్కడ మనం ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర. ఇలా ఈ క్రాస్ పీస్ కూడా కట్ చేసుకున్నాం. అంతే అండి, మనకు బ్యాక్ పార్ట్ అనేది అయితే కటింగ్ అనేది అయిపోయిందండి. నేను మీకైతే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని అనుకుంటున్నానండి. తప్పకుండా నేను మీకు ఫ్రంట్ హుక్స్, చెస్ట్ ఎక్కువగా ఉన్న వారికి ఫ్రంట్ హుక్స్ పెట్టుకొని ప్రిన్స్ కట్కి షేప్ పట్టీలు పెట్టుకోవడం కూడా నా వీడియోలో నేను మీకు చూపిస్తానండి. తప్పకుండా నా వీడియోని ఫాలో అయ్యి మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మాత్రం ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఖర్చు మనము బయటికి పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకు ఖర్చు అనేది అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఖర్చు అనేది బయటికి పెట్టేసుకొని మనం ఇలా చుట్టూ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా క్లాత్ను పైన పెట్టేసుకున్నాం కదా, ఇలా లైన్ అనేది డ్రా చుట్టూ ఇప్పుడు నెక్ దగ్గర స్కేల్తో డ్రా చేసుకోవాలండి, ఎందుకంటే మనకు నెక్ వంకర అవుతుంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని దీని చుట్టూ మనము ఉన్నట్టుగా సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఎలా గీస్తామో అలా గీసేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు తీసుకుంటున్నానని మీకు తర్వాత అర్థమవుతుందండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ను కూడా నేను అలానే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసేసుకొని పై పార్ట్ అనేది తీసేసుకోవాలి. అక్కడికి నెక్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇలా సేమ్ 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా కూడా తప్పకుండా లోత్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసేసుకొని చూసారు కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది మనము ఖర్చు కోసం తీసుకుంటాము. నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనము ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు గల్ల డౌన్ వచ్చేసి మనకు 4.5 ఇంచులు పెట్టుకుంటున్నానండి. మనకు 3 ఇంచుల నుంచి స్టార్టింగ్ అండి. బాగా పైకి కావాలి అనుకుంటే 3 ఇంచుల నుంచి కూడా పెట్టుకోవచ్చు, కానీ కొంచెం కిందికి కావాలనుకుంటున్నాను కాబట్టి నేను 4.5 పెట్టి ఇలా నేను నార్మల్గా
రౌండ్ షేప్ అనేది తీసానండి. మీరు 1 ఇంచ్తో కూడా పెట్టుకోవచ్చు, 1/2 ఇంచ్తో కూడా డీప్ కావాలంటే 1/2 ఇంచ్తో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్గా ఇలా 1 ఇంచు, ఒక పాయింట్ తక్కువ 1 ఇంచుతో ఇలా డ్రా అనేది చేసుకున్నానండి. మీరు 1/2 ఇంచ్ ఇంకా డీప్ కావాలంటే కూడా 1/2 ఇంచ్ తీసుకోవచ్చు. కానీ మనకు 1/2 ఇంచ్ తీసుకుంటే కొంచెం నెక్ అనేది పడిపోయినట్లుగా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచులకు మార్కింగ్ చేసుకొని కింది నుంచి మనకి ఎగ్జాక్ట్గా చూసారు కదా 3.5 ఇంచులు వచ్చేసింది. ఇక్కడ నుంచి మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి అంటే నేను మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ రావాలండి. ఇక్కడ 4 ఇంచెస్కు మార్కింగ్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇలా ఇప్పుడు మనము స్కేల్తో డ్రాయింగ్ చేసుకోవాలి. మనకు ఇక్కడ షేప్ అనేది మనం షేపు కొలతలు తీసుకోవడానికి చాలా మెథడ్స్ అనేవి ఉంటాయండి. నేనైతే ఇప్పుడు మీకు స్టార్టింగ్ కాబట్టి ఈజీ మెథడ్లో నేను మీకు మార్కింగ్ చేసుకోవడం చూపిస్తాను. కొంచెం మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత ఇంకో విధంగా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనము చెస్ట్ నార్మల్గా ఉంటుంది, తక్కువ చెస్ట్ ఉన్న వారికి అటు 1/2 ఇటు 1/2 తీసుకోవాలండి. నేనైతే ఇప్పుడు అటు 1.5 ఇటు 1.5 మొత్తం 2.5 ఇంచుల వరకు ఈ షేప్ పట్టి అనేది తీసుకున్నాను. మీడియం సైజ్ కాబట్టి మనకు చెస్ట్ హెవీగా ఉంటే మనం అటు ఇంచున్నర ఇంచున్నర కూడా పెట్టుకోవచ్చు. ఇలా కలిపేసుకోవాలండి క్రాస్లా. ఇలా కలిపేసుకొని మనము ఇక్కడ చంక డౌన్కి కలుపుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు మధ్యలో ఉంచుకొని ఇలా మనము కర్వులా తిప్పుకోవాలి. ఇలా షేప్ తీసుకొని మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మీకు ఈజీగా అర్థం అవడానికి అయితే ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీ మెథడ్ అయితే చూపించానండి. మనకు ప్రిన్స్ కట్లో మనం 1 సైడే కొలత తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనకు ఇలా మీకు స్టార్టింగే కాబట్టి ఇలా తీసుకున్న పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇలా 1 ఇంచ్కి తీసుకొని ఇలా క్రాస్లా తీసుకుంటే ప్రిన్స్ కట్ షేప్ అనేది ఫ్రంట్కి బాగుంటుందండి. ఇలా 1 ఇంచ్ అనేది నేను మార్క్ చేశాను. ఇలా తీసుకుంటే మనకు స్టిచ్చింగ్ తర్వాత బాగుంటుంది. ఇప్పుడు ఈ మెజర్మెంట్ ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకుంటాము. నేను మీకు ప్రతిదీ ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకొని మార్కింగ్ డిజైన్స్ ఇప్పుడు న్యూ ట్రెండింగ్ మనం పట్టి వేసుకుంటున్నాం కదా బార్డర్, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈజీగా ఎలా వేసుకోవాలో ఈజీ మెథడ్లో నా ఛానల్లోనైతే నేను మీకు షేర్ చేస్తానండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనకు కట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ సైడ్కు క్లాత్ అనేది కట్ చేయలేదండి. అందుకే నేను మీకు అప్పుడు చెప్పాను మీకు మార్కింగ్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన ప్రకారము అయితే మనము కట్ చేసుకోవాలి. ఇలా ప్రిన్సెస్ కట్కి అయితే మనకు బయట చార్జ్ చేస్తే మనకు 350-300 వరకు ఇస్తారండి. కానీ దీని స్టిచ్చింగ్ అనేది మనము పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నామంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ చేసుకున్న పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. చంక పార్ట్కి మనం ఒక 1/2 ఇంచు గ్యాప్తో కట్ చేసుకుంటే జాయింటింగ్ చేస్తే మనకు అక్కడ ఖర్చులు అనేటివి రావండి. అంతే, ఇప్పుడు ఈ పార్ట్ మనకు ఇంత పార్ట్ అనేది మనం కట్ చేసుకున్నాము అంతే. ఇప్పుడు మీకు నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇలా ప్రిన్సెస్ కట్కి షేప్ పట్టీలు పెట్టుకోవడం కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత షేప్ పట్టీ ఎలా వేసుకోవాలి, ఫ్రంట్ హుక్స్ కాజా ఎలా వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి. ఇప్పుడైతే నేను చేతి లూజ్ అనేది చూస్తున్నానండి. నాకైతే చంక లూజ్ అనేది 8 వచ్చిందండి కొలత ప్రకారం. కానీ క్లాత్ ఎక్కువ ఉందనేసి నేను ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాను. కింద మనం 1/2 ఇంచు ఖర్చు తీసేసుకుందాం ఫస్ట్. నేనైతే ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నానండి. ఈ బ్లౌజ్కి ఖర్చుతో కలిపి 11.5 ఇంచులండి. కింద హాఫ్ ఇంచు తీసుకున్నాం కాబట్టి నేను 11 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. చూసారు కదా, 11 ఇంచెస్ కింద హాఫ్ ఇంచు 11.5 ఇంచులండి. మనకి ఈ 11.5 ఇంచులు అనేది మనకి పైన నేను పఫ్ అనేది యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. క్లాత్ సరిపోతే మనం అది ఎక్స్ట్రానే తీసుకోవాలి కాబట్టి మనము తర్వాత కొలత తీసుకుందామండి. ఇప్పుడు ఇదే 11.5ను ఇలా మనకు రివర్స్ సైడ్ కూడా వేసుకొని మనం ఇలా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ అనేది 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి.
ఇలా 3 ఇంచులకి మనము చంకడౌన్ అనేది తీసుకున్నామండి. చంకడౌన్ తీసుకొని ఇంచున్నరకు ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా దానికి మనము యాడ్ చేసుకోవాలి. చంకడౌన్కి మనము మార్కింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ తీసిన తర్వాతే మనము పఫ్ కోసము ఎక్స్ట్రా హ్యాండ్ అనేది తీసుకోవాలి. కానీ నేను మనకు క్లాత్ సరిపోతుందో లేదని నేను ఫస్ట్ అయితే ఇలా తీసుకున్నాను. ఇప్పుడైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. ఒకవేళ క్లాత్ సరిపోయినట్టయితే మనం ఆ కొంచెం పార్ట్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను క్లాత్ కటింగ్ చేసిన తర్వాత ఈ పార్ట్ అనేది కట్ చేస్తాను. తర్వాత సరిపోతేనేమో మనకు హ్యాండ్ అనేది పఫ్ హ్యాండ్ పెట్టుకోవచ్చండి. ఎక్స్ట్రా ఉన్న నేను ఇలా జాయింట్ చేసేసానండి. ఇప్పుడు ఈ పఫ్ హ్యాండ్తో కలిపి నేను కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయిందండి. హ్యాండ్ అనేది ప్రతి బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో అలానే తీసుకోవాలండి. ఓన్లీ మనకు ప్రిన్సెస్ కట్ అంటే ఫ్రంట్ బ్యాక్ అనేది ఫుల్ డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఇప్పుడు ఇలా మనము ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్న వాటికన్నిటికీ టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకు లైనింగ్ అయితే కట్ చేయడం అయిపోయింది. మనం దీన్ని బేస్గా చేసుకొని మెయిన్ పార్ట్ అనేది మనకు సరిపోతుందా అనేది చూసుకొని కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా స్మూతబుల్గా ఉంది కదా, దీన్ని మనకు ఎలా వేస్తే మనకు సరిపోతుంది అనేది అతుకులు లేకుండా మనము సెట్ చేసుకోవాలండి. ప్రతి బ్లౌజ్కి అతుకులు ఉంటే మనకు నీట్గా ఉండదండి. ఇప్పుడైతే మనకు ఎలా సెట్ అవుతుందో అలా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. కానీ ప్రిన్సెస్ కట్కి ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉంచుకోవాలి. ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్ మనకు ఓపెన్స్ కాబట్టి. అదే ఫ్రంట్ హుక్స్ ఓపెన్స్ ఉన్నప్పుడు మనకు క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ వేసుకోవాలి. నేను ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కాబట్టి మన సైడ్ నేను ఓపెన్స్ అనేవి ఉంచాను. ఇలా కిందికి ఎక్స్ట్రా ఖర్చులు ఉన్న క్లాత్ను కొంచెం కట్ చేసుకోవాలండి. హెచ్చు తగ్గులు ఉన్న క్లాత్ ఇలా కట్ చేసుకొని మనం చుట్టూ ఇలా క్లాత్ను సెట్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఇప్పుడు నేనైతే ఇలా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పీసెస్ అనేవి ఎలా సెట్ అయితే అలా మనం కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పీసెస్ అనేవి మనకు 2 ఉంటాయి కదా, ఆ 2 పీసులు మనకు ఎక్కడ కరెక్ట్గా కంఫర్ట్గా సెట్ అయితే అక్కడ మనం తీసుకోవాలి. ఇలా వేసి చూసుకోవాలి. మనకి ఎలా అయినా ఇలా షేప్ మనకి ఇక్కడ చంకపాటుకు సరిపోదు కాబట్టి మనం ఇలా సెట్ చేసుకోవాలి. చంకపాట్లు అనేవి ఇలా మనము పైకి ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఈ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇవి షేప్ పట్టీలు అండి. మనం ఈ షేప్ పట్టీలు మనకు చిన్నగా కర్వ్ ఉంటుందండి మనకు చంక దగ్గర. ఆ కర్వ్ను మనం గుర్తుపెట్టుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎలా గుర్తుపట్టాలి అని. ఇప్పుడు నేనైతే ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్ సరిపోతుందా అనేది చూస్తున్నానండి. వెడల్పులో అయితే మనకు ఫుల్ క్లాత్ ఉంది, కానీ పొడవులో మనకు క్లాత్ అనేది సరిపోవాలి. దాన్ని బట్టి మనము హ్యాండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడైతే నాకు కొంచెం ఖర్చులు సరిపోలేదండి. నేను పఫ్కు అయితే నాకు హ్యాండ్ అనేది సరిపోలేదు. నార్మల్ హ్యాండ్కి అయితే నాకు ఫుల్ హ్యాండ్కు క్లాత్ అనేది సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకు 4 మడతల మీద కరెక్ట్గా క్లాత్ ఉందా అనేది చూసుకోవాలి ప్రతి బ్లౌజ్కి. లేకుంటే తర్వాత కట్ చేసిన తర్వాత మనకు హ్యాండ్ అనేది పాడవుతుంది. ఇప్పుడు ఇలా నేనైతే ఈ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసుకున్నాను. నార్మల్ హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నాకు క్లాత్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆ పఫ్ హ్యాండ్ అనేది మనము కొలత తర్వాత తీసుకున్నాం కాబట్టి మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు అవైలబుల్గా మార్చుకోవడమేనండి. అంతే అండి. మీకైతే నేను కరెక్ట్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. వీడియో మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ప్రిన్సెస్ కట్, ఫ్రంట్ హుక్స్, షేప్ పట్టీలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.